ముందు ఈ వీడియో చూడండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది, అసలు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, నీ మొహం నా మొహం అలాగే ఈ వీడియోలో ఉన్న వాళ్ళ ముఖం సోషల్ మీడియాలో ఉంటది కదా, డిలీట్ చేసేయరు కదా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీకు పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉండొచ్చు. కానీ ఆ అభిమానం నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి వేరే వాళ్ళ మీద గొడవకు వెళ్ళి అంతా ఉండకూడదు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ ని ఎవరైనా కొట్టడం చూసావా నువ్వు? చంద్రబాబు నాయుడిని ఎవరైనా కొట్టడం చూసావా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కొట్టడం చూసావా? లేదు. నిన్ను నన్ను కొడతారు. ఎవరు అంటే మనలో మనమే కొట్టుకుంటాం. మన భవిష్యత్తు నాశనం అయిపోయింది, మన పిల్లల భవిష్యత్తు కోసం అయినా ఆలోచించండి. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఏదో ఇష్యూ జరిగింది, పోలీసులు చూసుకుంటున్నారు, కోర్టు చూసుకుంటది, నీకెందుకు మధ్యలో? ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటదబ్బా, కానీ అభిమానం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మీడియా ముందుకు వచ్చి ఇలాగా గోళ్ళ దూకడం, పలానా వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రేరేపించడం ఈరోజు ఆడితో అయిపోతుందా? ఓకే, కానీ రేపు నీ మీదకి ఎవడో కూడా వస్తే పవన్ కళ్యాణ్ వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తాడా, జగన్మోహన్ రెడ్డి వస్తారా? ఎవరు వస్తారు నిన్ను కాపాడడానికి? దెబ్బలు తినకుండా నిన్ను కాపాడే వ్యక్తి ఎవరో చెప్పు. దెబ్బలు తినేసిన తర్వాత ఎవరైనా వస్తారు, దెబ్బలు తిన తర్వాత తినకుండా కాపాడే వాళ్ళు ఎవరు? స్వతంత్రం ఓన్లీ రాజకీయ నాయకులకే వచ్చింది, మనకి రాలేదు. ఇది గమనించండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మంచి నాయకుని ఎన్నుకోండి తప్ప పార్టీల కోసం మీరు వేరే పార్టీ వాళ్ళ మీద గొడవలకు వెళ్ళడం, వాళ్ళతో అమ్మనా బూతులు తిట్టించుకోవడం, లేకపోతే వాళ్ళతో కొట్టించుకోవడం అవసరమా? ప్రశాంతమైన జీవితం మానవ జన్మ ఒక్కసారే వస్తుంది. 7 జన్మలు అంటారు కానీ మిగతా జన్మల గురించి మనకి తెలియదు. పార్టీల కోసం అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? సినిమా హీరోల కోసం ఎందుకు కొట్టుకోవాలి మనం? అసలు ఈ కొట్లాటలను ప్రేరేపించే రాజకీయ నాయకులను మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఒకసారి ఆలోచించండి. మనకి స్వతంత్రం వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆ బ్రిటిష్ వాడు ఎవడో మనం కొడుతున్నాడని. కానీ ఇక్కడ మనకేం జరుగుతుంది? అసలు స్వతంత్రం వచ్చినట్టే లేదు. నిజంగా స్వతంత్ర సమర యోధులు పుట్టకపోయింటే బాగుండురో అనిపిస్తుంది. ఆ బ్రిటిష్ కాలమే బెటర్ అంట కొంతమంది